పెద్ది సినిమాకు చిత్ర యూనిట్ ఇస్తున్న హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పటికే భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తుండగా ఈ సినిమాలో నటించిన నటీనటులు ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తున్నారు. రామ్ చరణ్ సహా టీం అంతా పెద్ది ఆహా ఓహో అని అంటోంది. ఓవైపు ప్రెస్ మీట్లు, ఇంకోవైపు ఇంటర్వ్యూలతో హోరెత్తిచ్చేస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబుతో పాటు కీలక పాత్రల్లో నటించిన శివరాజ్ కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు పెద్దిని ఓ రేంజ్ లో లేపుతున్నారు. అయితే రామ్ చరణ్ ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. శివరాజ్ కుమార్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్ పెద్ది ఇంటర్వెల్ బ్లాక్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కుస్తీ గురువు పాత్రలో కనిపిస్తారని తెలిపారు. ఆయన తనను శిష్యుడిగా ఎంపిక చేసే సన్నివేశం ఇంటర్వెల్ కు ముందు వస్తుందని అన్నారు. అయితే శివరాజ్ కుమార్ అంత ఈజీగా తనను శిష్యుడిగా అంగీకరించారని, అందుకోసం తనకు ఎన్నో కఠిన పరీక్షలు ఎదురవుతాయని పేర్కొన్నారు. మరి ఆ సవాళ్లను తాను ఎలా ఎదుర్కొన్నాను, చివరకు తనను ఎలా శిష్యుడిగా స్వీకరించారు అనే అంశాలే ఇంటర్వెల్ బ్లాక్ లో ఉంటాయని వెల్లడించారు. ఈ క్రమంలో ఉంటావా పోతావా అనే డైలాగ్ అంచనాలను అమాంతం పెంచేసేలా చేసింది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా బలమైన ఎమోషనల్ కనెక్ట్తో ఈ బ్లాగ్ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మరి పెద్ది ఎలా ఉంటుందో తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.